ఈరోజు ఆరాధన వర్తమానం కోసం యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలను మనం ఆరాధన అంటే దేవునికి ఇవ్వడం అని ఓ భక్తుడు అన్నాడు. అన్నీ ఆయన ఇచ్చినవే, కానీ నీ వ్యక్తిగత అనుభవంలో దేవుని గురించి నువ్వేం అర్థం చేసుకున్నావో దానిని తిరిగి ఆయన పాదాలకు సమర్పించడాన్ని ఆరాధన అంటాం. ఆయన గురించి మనకేం అర్థమైంది? ఈ వారం దినాల్లో ఏం చూసాం? ఈ 14-15 వచనాలు చదువుతున్నప్పుడు నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ మాటలు చెప్పే ముందు మరో మాట కూడా చెప్పాడు ఆయన. 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మనప్పుడు పరసంబంధమైనవి మీతో చెప్పినాడు ఎలాగో నమ్ముదురు అన్నాడు. ఉపమానం అంటే 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు పరసంబంధమైన సంగతులను అర్థం చేసుకోవడానికి చెప్పడాన్ని ఎలగరి అని కానీ పారబుల్ అని కానీ పిలుస్తాం. ఉదాహరణకు భూ సంబంధమైన సంగతి చరిత్రలో నుంచి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ రోజు అంటే సంఖ్యాకాండానికి తీసుకుని వెళ్ళాడు. ఎవరైనా నికోదేము ఎలాంటివాడు? 10వ వచనంలో చెప్తాడు, ఇశ్రాయేలునకు బోధకుడు. ఆయన ఇశ్రాయేలునకు బోధకుడు అంటే వాక్యం ఎరిగినవాడు కదా. వాక్యం బాగా తెలిసిన ఆయనకు చెప్తున్నాడు. ఒకసారి మనం సంఖ్యాకాండానికి వెళదాం. అక్కడ ఏం జరిగింది? వాళ్ళు దేవునికి అవిధేయులయ్యారు కదా, దేవుడే వాళ్ళ మీద కోప్పడ్డాడు. కోప్పడినప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయం. ఆరవ వచనం నుంచి చదువుకుందాం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా చనిపోయిరి. ఎందుకు? 4వ వచనం, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిచారం లేని అన్నం మాకు అసహ్యంగా ఉందన్నారు. ఎలాంటి మనుషులు వీళ్ళందరూ? సరిగ్గా మనలాంటి వాళ్ళేగా. నా జీవితం సంతృప్తిగా ఉంది అని ఎవడనగలడు? ఎవడంటాడు? ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక లోపం అనవసరంగా జరిగింది, అనవసరంగా చేశాను, అనవసరం అనుకోవటం కాదు, డిసాటిస్ఫాక్షన్గా లోనవుతుంటాం, అసంతృప్తికి. ఏదో వెళ్ళొద్దు, చుట్టూ తిరిగి వెళ్ళండి అన్నాడు. చుట్టూ తిరిగి వెళ్ళడం అంటే షార్ట్ కట్లో వెళ్ళడం వేరు, చుట్టూ తిరిగి వెళ్ళడం వేరు. ఈ చుట్టూ తిరిగి వెళ్ళేటప్పుడు ఏమవుద్ది? మార్గాయాసం వచ్చింది. మార్గాయాసం వచ్చినప్పుడు బహుశా ఎంత దూరం నడుస్తాం?
కోపం వచ్చేస్తుందిగా. దానికి తోడు వాళ్ళు సొమ్మసిల్లారట, దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి చంపడానికి తీసుకొచ్చారేంటయా మమ్మల్ని అరణ్యంలోకి అన్నారు. ఐగుప్తే బాగుందన్నమాట. చాలాసార్లు విశ్వాసులు కూడా లోకంలో ఉన్నప్పుడే బాగుందిరా, ఇక్కడికి వచ్చిన తర్వాత లేనిపోయిన తలనొప్పులు మనకి. అప్పుడు మనల్ని అనేవాళ్ళు లేడు, ముట్టుకునేవాళ్ళు లేడు, మన జోలికి వచ్చేవాళ్ళు లేడు. ఇప్పుడు ప్రతోడికి మనం చులకనైపోయాం ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నట్టు మనం? మళ్ళీ ఎప్పుడో పని చేయకండి, తర్వాత వర్తమానంలో చెప్తాను ఆ మాటలు మీకు. ఆయాసపడి ఏమన్నారంటే, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు అని ఊరుకోలా. సవీసారం లేని మన్నా, సవీసారం లేని అన్నం. ఇంతకు పూర్వం ఎవరు తిననిది, ఆడు తరువాత ఇంకెవరు రుచించని ఆహారం వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు ఆయన. దాన్ని వాళ్ళు అన్న మాట ఏమిటంటే, సవి లేదు, సారం లేదు. ప్రభు కోపం వచ్చి వాళ్ళ మధ్యకు తాపకరమైన సర్పాలను పంపాడు. అంటే పాపం మనిషిని దైవోగ్రతకు గురి చేస్తుంది. మనిషి దేవునికి శత్రువు అయ్యాడు, ఆ కారణం చేత మానవుడు తీర్పులోనికి పెడతాడు. అంతే, చాలా సింపుల్గా. పాపం చేసిన ప్రతి మనిషి మరణానికి, తీర్పుకి పోవాలి. సరిగ్గా సమయాన మోషే వెళ్ళి వేడుకుంటే ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపడ్డారు. చూడండి ఏమన్నారు, మేము యెహోవాకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము, మా మధ్య నుండి సర్పాలను తొలగించమని ఆయన వేడుకోమని మోషే దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ అంతే, మోషే మీద సణుగుతారు, మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళి బతిలాడతారు. దేవుని మీద సణుగుతారు, దేవుణ్ణి అడగమని మోషేని మళ్ళీ బతిలాడతారు. ఇది మానవ నైజం, కుక్క బుద్ధి అంటామే, ఇంతే. దెబ్బలు తింటమే చిచ్చి ఇంకెప్పుడు పండుకోకూడదు అనుకుంటుందట. మళ్ళీ సాయంకాలం కాగానే వచ్చి అక్కడే పండుకుంటుందట, మళ్ళీ తనులు తినడానికి. ఇక్కడ మానవుని దుస్థితి, మానవుడు తనకు తానుగా కొని తెచ్చుకున్న ఈ శిక్షకు పరిష్కారం ఏమిటో దేవుణ్ణి అడగరా అని అడిగారు. అడగండి అని. అప్పుడు వెళ్ళి మోషే ప్రభువుని బ్రతిమలాడాడు, అయ్యా చచ్చిపోతున్నారు, ఏం చేయమంటారు అని. ఆయన భలే మాట అన్నాడు, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు. అప్పుడు కనబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చాడు. ఇక్కడ ఒక పరిష్కారం చెప్పాడు. ఇది భూ సంబంధమైన, వస్తు సంబంధమైన పరిష్కారం. ఇది పరసంబంధమైన పరిష్కారానికి ముంగుర్తు అంతే. భూ సంబంధమైనది, అందుకని భూ సంబంధమైన సంగతులు చెప్తుంటే మీకు అర్థం కాకపోతే పరసంబంధమైన సంగతులు చెప్తే ఏం అర్థం చేసుకుంటారు మీరు అన్నది. ఎందుకైనా భూ సంబంధమైన సంగతి ఏమిటంటే, అది 9వ వచనం, ఇత్తడితో ఓ సర్పాన్ని చెయ్యి, అది తాపకరంగా ఉండాలి. తాపకరం అంటే
చూడడానికి ఇష్టం పుట్టని విధంగా ఉండాలి. చూసిన వాడెవడైనా దాన్ని చూడగానే ఏం కావాలి? ఓ రకమైన అలాంటి సర్పాన్ని చేయి పెట్టు అని. ఎవరినైనా పాము కరిచిందనుకో, వాడు కళ్ళు తెరిచి ఆ సర్పం వంక చూస్తే వాడి రక్తంలోకి వచ్చిన విషం విరిగిపోతుంది, వాడిని ఆక్రమించుకునే మరణం ఆగిపోద్ది, వాడు మరణంలోంచి జీవంలోనికి దాటిపోతాడు, బతుకుతాడు వాడు అని చెప్పాడు. ఎంత సామాన్యంగా ఈ మాట చెప్పాడు. నేను నిన్నటి ఉదయం నా వాక్య ధ్యానం మార్క్సు వార్త చూడండి ఒకసారి. పదిహేనవ అధ్యాయం 25వ వచనం. ఆయనను సిలువ వేసినప్పుడు అవుదాం. నిన్న నేను ఈ వాక్యం చదివి ఆలోచనలో పడ్డాను. పక్షికి కాలం తెలుసు, శంకుబుడి కొంగకు అంటాడు కాలం తెలుసు. కాలమును ఎరిగి అంటాడు, కాలమును సద్వినియోగం చేసుకో అంటాడు. దావీదు అంటాడు, నా కనులు ఎదుట ఎప్పుడు నేను నా ప్రభువుని అట్టిపెట్టుకున్నాను అన్నాడు. నాకు ఇలా అనిపించింది, వెంకటరత్నం సరిగ్గా 9 అయింది, ఈ టైంకి ప్రభు నీ కోసం సిలువ మీద వేలాడాడని ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చిందా నీకు అనిపించింది. ఐ నెవర్ రిమెంబర్డ్. ఏడుపు వచ్చింది. ఉదయం 9 అవగానే నా కోసం సిలువ మీద వేలాడిన నా ప్రభు నాకు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చాడా? రాలా. దుఃఖం అనిపించింది. అంటే కాలంలో కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికే కదా 9 గంటలు అన్నాడు. ఊరికి ఎందుకు అన్నాడు ఆయన? అక్కడి నుంచి కొంచెం ముందుకు రండి, 33వ వచనం. కరెక్ట్గా 3 గంటలకు నా కోసం తండ్రి ఆయన చేయి వదిలిపెట్టాడు. సాయంకాలం 3 అవగానే ఏం గుర్తు రావాలి? మనసు వికలమైంది. ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి? ఎంతకాలం అయింది సేవకు వచ్చి? కాలంలో ఎప్పుడైనా కాలాన్ని బట్టి ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నానా? భలే బాధ అనిపించింది. 9 కాగానే నా ప్రభు నా కోసం సరిగ్గా ఈ సమయానికి కదా సిలువ వేయబడ్డాడు. 3 అయింది. ఈ టైంలో కదా నా చేయి పట్టుకోవడానికి ఆయన చేను వదిలిపెట్టేశాడు. ఆరాధించకుండా ఎలా ఉంటాం? స్తుతించకుండా ఎలా ఉంటాం? మనసు నిండా దుఃఖం ఉంది. కానీ ఆరాధనలో ఎప్పుడైనా దుఃఖం సమిశ్రితమైందా? ఆరాధనలో సంతోషం సమిశ్రితం అవుద్ది, ఆనందం సమిశ్రితం అవుద్ది. కానీ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయడం దగ్గర, సత్యం వద్ద మనం నిత్య జీవంలోనికి అడుగుపెట్టడం దగ్గర, సత్యం వద్ద తీర్పులో నుండి తప్పించబడడం వద్ద, సత్యం దగ్గర సర్పసంతానమైన మనం దేవుని పిల్లలంగా మారడం దగ్గర మనం ఏమిటి? యుగయుగాలు ఆయనతో ఉండటం ఏంటి? మనం ఏమిటి? రేపు పునరుద్ధాన దేహాలతో ఆయనతో పాటు ఉండడం ఏంటి? ఇదంతా ఎలా జరిగింది? మన గొప్పతనం వల్ల కాదు, మన చదువు వల్ల కదా, మన నీతి వల్ల కదా, మన జ్ఞానం వల్ల కదా, మన తెలివితేటల వల్ల కదా. ఇవేవి కావుగా.
కేవలం ఆయన మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని మనకు అనుగ్రహించటం ద్వారా ఆయన ఎత్తబడ్డాడు. బలి పశువుని బలిపీఠం మీదకి ఎత్తి పెడతారు. ఈ బలి పశువును కూడా కింద పండుకోబెట్టి గాయపరిచి పైకెత్తారు. కళ్ళు తెరిచి చూసిన ప్రతి వ్యక్తి ఆ సర్పాన్ని చూసినవాడు బ్రతికాడు. ఇప్పుడు 100 సర్పాలు కరవని, పరిష్కారం ఒకటే, కళ్ళు తెరిచి ఆయన చూడడం. కళ్ళు తెరిచి చూడడం అనేది అందులో ఉన్న చిన్న సంగతి ఏమిటి? సింపుల్ థాట్. ఏముంది అందులో? నమ్మడం. నమ్మాం, ఇదిగో పరిష్కారం ఏంటో తెలుసా? ఆ సర్పం వంక చూడండి, బతుకుతారు మీరు. యెషయా గ్రంథంలో అంటాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. చూస్తే రక్షించబడడం అంటే అర్థం ఆయన ఏంది విశ్వాసం ఉంచటం అని, ఆయన్ని అంగీకరించటం అని, అంటే దేవుని పరిష్కారాన్ని అంగీకరించటం అని. విశ్వాసం ఉంచటం అనే పదం చాలా అల్పంగా కనపడుతుంది, కానీ దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికను అంగీకరించటం అని అర్థం. కరిచిన పాము కాటుకు విషం ప్రతి రక్తాణువులోనికి ప్రవేశిస్తున్నప్పుడు చూడడం ద్వారా అది ఎలా విరిగింది? నోబడి నోస్. ఆయన ఎత్తబడ్డాడు. ఆయన అంటాడు, నశింపక నిత్యజీవం పొందడానికి, నిత్య నాశనానికి పోకుండా పరలోకానికి వారసుడు అవడానికి, యుగయుగాలు అగ్నిగుండంలో ఉండకుండా యుగయుగాలు మహిమలో ఉండడానికి. మనిషి కుమారుడు ఎత్తబడాలి. ఏ రోజు మనం ఆయన చూసాం? ఏ రోజున ఆయనతో మనకు వ్యక్తిగత సంబంధం ఏర్పడింది? ఏ రోజు నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన వాడిని, అయిపోయాను, నో హోప్ అనుకున్న స్థితిలోకి వచ్చాం? అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన స్థితిలోనికి పోతున్నప్పుడు, చచ్చిపోయిన పరిస్థితుల్లోనే ఇంకా నో హోప్, అప్పుడు ఆయన వైపు చూడడం. కళ్ళు తెరిచి చూడగానే నీలోనికి ప్రవేశించిన ఏమనాలి దాన్ని? దైవిక పరిష్కారం. నీలోనికి ప్రవేశించిన జీవం, నీలోనికి ప్రవేశించిన నిత్య జీవం. వారికి జీవమే మనకు నిత్య జీవం. వాళ్ళు మొత్తం మళ్ళీ చనిపోతారు. వాళ్ళు కేవలం పాము నుండి కాపాడబడ్డారు కదా అని పరలోకం వెళ్తారని అనుకోకర్లేదు మనం. కానీ మనం అలా కాదు. మనం దాటిపోయింది మామూలు మరణం నుంచి కాదు, రెండవ మరణం నుంచి కూడా దాటిపోయిన వాళ్ళమయ్యాం. ఇప్పుడు ఆయన మనం ఏమని ఆరాధించాలి చెప్పండి? నా కోసం నువ్వు సర్పం కాదు, నువ్వు పరిశుద్ధుడివి. పరిశుద్ధుడైన నీవు నా నిమిత్తం పాపంగా మార్చబడ్డావు. చూడ్డానికి ఎలా ఉన్నావు? ఎందుకు లోకం విమర్శిస్తుంది? అదే కారణం. లోకానికి దేవుని పరిష్కారం అర్థం కాలేదు. ఆయన రూపం చూసినప్పుడు అది తాపకరంగా ఉంది. అందుకనే వాళ్లకు ఆయన నచ్చడు కూడాను.
కొన్ని రోగాలకి కొన్ని వైద్యాలు ఉంటాయి. ఆ మందు నేను వేసుకోనని పిల్లలు పెద్దోళ్ళు మారం చేస్తారు. ఎందుకు? దారుణమైన స్మెల్ బ్రదర్, చిచ్చి ఎవడేసుకుంటాడు, ఐ వోంట్ అంటారు కదా. వేసుకుంటేనే ఆయన అలా మారడం నీకు చికిత్స నాయన. నీవు ఆయన్ని తిరస్కరించడానికో జుగుప్సాకరంగా చూడడానికో ఆయన నిరాకరించడానికి కాదు ఆయన వెళ్ళింది. నీ పాపం యొక్క తీవ్రత ఎంత దారుణమైందో చూపించడం కోసం. ఆ సర్పం అంత తాపకరంగా మారడానికి గల కారణం ఏంటంటే నీ నోటి మాట దేవుని ఎంత గాయపరిచిందో, నీ పాపం యొక్క స్వరూపం ఎంత దారుణమైందో చూపించడం కోసం ఆ సర్పం అంతే. నీ తిరుగుబాటు ఎంత అనర్థదాయకమైందో చూపించడానికే ఆ తాపకరమైన సర్పం. కానీ అందులో ఉన్నది ఎవరు? ఓన్లీ మెటల్. అది ఒక లోహం రెండిటి మిశ్రమం అది. ఇత్తడి అంటే రాగి జింక్ కలిపితే బ్రాంజ్ అవుతుంది. కానీ నా ప్రభు మానవ దైవ స్వభావం కలిగిన వాడుగా భూమి మీదకి రావడం, ఇతడిలో రెండు కలిసినట్టే నా ప్రియరక్షకునిలో రెండంతల కలయికుంది. ఆయనలో సంపూర్ణ మానవత్వం ఉంది, ఆయనలో సంపూర్ణ దైవత్వం ఉంది. ఆయన మన నిమిత్తం ఎలా అయ్యాడు? శాపగ్రాహి అయ్యాడు. శాపం కాదు, ఆయన శాపగ్రాహి అయ్యాడు. మరోసారి లేఖనం దగ్గరికి మనం వద్దాం. దయచేసి మీరు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వం, అపవిత్రత, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరెత్తుకున్న ఆటపాటలు మొదలైనవి. అవునా? చూడండి 23-24 వచనాలు. మీకు అర్థమైంది ఈ మాట ఏమైనా? క్రీస్తు సంబంధులు అంటే ఒకసారి మీరు పేతురు పత్రిక దగ్గర రండి దయచేసి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 24 వరకున్న వాక్యాన్ని చదువుకుందాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకునెను,
మనము పాపముల విషయములో చనిపోయి నీతి విషయములో జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. వీటన్నిటి నుంచి మనం విడిపించబడ్డాం. కారణం ఆయన శిలువ బలియాగాన్ని బట్టి. ఇప్పుడు వాటి నుంచి మనం విడిపించబడిన వాళ్ళమయ్యాం. మళ్ళీ అవి ఆక్రమించుకునే టైంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఎవరిని? మనం అభ్యాసం చేయవలసింది దేన్ని? మీరే ఆలోచించండి. నువ్వు పొందవలసిన శిక్ష నీ స్థానంలో నీ తండ్రి పొందితే నువ్వు మరలా అదే తప్పు చేయడానికి నీ చేతిని చాపగలవా? నీకు అర్థమైంది. నీవు చెల్లించవలసిన మూల్యాన్ని నీకు బదులుగా మీ నాన్నే చెల్లిస్తే నువ్వు మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళి నువ్వు దాన్ని ఆలింగనం చేసుకోగలవా? మనం ఈ దినాన్న బ్రతికి ఉండడానికి కానీ, విశ్వాసంలో విడుదల పొందడానికి కానీ, పాప బానిసత్వం నుండి ఆత్మలో స్వతంత్రం అవడానికి, అంటే అపవాది యొక్క చెర నుంచి విడిపించబడ్డం కానీ, వీటన్నింటి వెనక ఉన్నది ఒకటే, ఆయన నా కొరకు ఎత్తబడ్డాడు. ప్రభువా, నీకు విరోధంగా నా జీవితకాలం అంతా గడిపాను, కానీ ఒకానొక దినాన్న నువ్వు నాకు చిన్న కబురు పంపావు, నా వంక చూస్తే బతుకుతావని. కానీ చూడడానికి నీ కృపే నాకు అవసరం. కళ్ళు మూసుకుపోతున్న తరుణంలో, ఇక శాంతం కళ్ళే మూసుకుపోయే పరిస్థితుల్లో అరకొరగా తెరిచిన కన్ను నిన్ను చూసింది. అప్పుడు అనుకోకుండా నీ ఆత్మకార్యం నా అంతరంగంలో జరిగింది. నేను బ్రతికిన వాడినయ్యాను. నేను బ్రతికాను కేవలం నీ వల్లనే. స్తుతించకుండా ఎలా ఉంటాం? నాశనం నుండి తప్పించిన వాడు అని అనకుండా ఎలా ఉంటాం? జీవాన్ని అనుగ్రహించిన వాడు అని ఎలా అనుకుని ఉంటాం? జీవాధిపతి అని ఆరాధించకుండా ఎలా ఉంటాం? నా నిమిత్తం నా స్థానంలో బలి అయిన బలి పశువుని ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాం చెప్పండి? ఒక మాట. రెండో మాట చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడినేళ్ళ అందరినీ నా ఎదుకు ఆకర్షించుకుందును. స్తుతించకుండా ఎలా ఉందా? ఆ రోజున అరణ్యంలో బతికింది పస్కా రక్తం చేత విమోచించబడినటువంటి ఇశ్రాయేలీయులు. వాళ్ళతో మనకు పాలుపంపులు లేవు. మనం వాళ్ళ సంబంధులం కానే కాదు. అబ్రహాము సంతానం అంతకంటే కాదు. అందుకని అంటాడు ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి, కాబట్టి మునుపు శరీర విషయంలో అనుజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు
ఇశ్రాయేలుతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు. ఆయన అన్నాడు, ఆ రోజున అది పండుగ దినం, చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు. యెరూషలేముకు వెళుతున్న యూదులతో పాటు గ్రీకు దేశస్థులైన అన్యులు కూడా వచ్చారు. వాళ్ళు ప్రభువుని చూడాలనుకున్నారు. అనుకుని వాళ్ళు ప్రభువుని కలుసుకోవాలంటే ఛానల్ ఏమిటని ఆలోచించారు. ప్రభు శిష్యులు 12 మందిలో ఫిలిప్పు అనే అతను, ఫిలిప్ అనే పేరు వాళ్ళకి సంబంధించింది. అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్పు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళారు. ఫిలిప్పు తీసుకుని వచ్చి ఆంద్రేయ దగ్గర తెచ్చాడు. ఆంద్రేయ ఫిలిప్పు కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా గ్రీకు దేశస్తులు వచ్చారు, మిమ్మల్ని చూడాలంటున్నారు అంటే ఆయన వెళ్ళిపోయి దాగి ఉన్నాడు. దాగి ఒక మాట అన్నాడు, నేను పైకెత్తబడతాను అబ్బాయి, అప్పుడు అందరినీ ఆకర్షించుకుంటాను. అప్పటిదాకా నేను యూదుల మధ్యలో ఉండి యూదుల కొరకు పనిచేసి నశించిన యూదుల మధ్య వారి చేత సిలువ వేయబడి నేను సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఆరోహణం అవుతాను, ఎత్తబడతాను, అప్పుడు అందరినీ ఆకర్షించుకుంటాను. ఆరోహణం అవుతాను, ఆ టైంలో చెప్తాను, బూదిగంతాలకు వెళ్ళండి అయ్యా, అందరికీ స్వార్థ ప్రకటించండి అంటాను. ఆ మాట అనకపోయి ఉండుంటే, ఆయన పైకి ఎత్తబడకపోయి ఉంటే మనకు వారితో పాలు పంపులు ఉండేవి కాదు. అందుకని అంటాడు, వారికిని మనకును. చూడండి 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత మధ్యగోడను పడగొట్టి, ఆయన పైకెత్తబడిన తరువాత ఇద్దరికీ మధ్యలో ఉన్న అడ్డుగోడ పడగొట్టబడింది. యూదుడని హెలెనీయుడని తేడా లేదు. వీఆర్ బికమ్ వన్ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు ఆలోచించండి, మనకు వారితో సమానమైన ప్రతిపత్తి ఎలా వచ్చింది? ఎలా రక్షించబడ్డాం? ఎలా ఏకపట్టణస్థులమయ్యాం? ఎలా సమీపస్థులమయ్యాం? ఏ రీతిగా మనం వారితో కూడా సహపౌరులమయ్యాం? ఆయన పైకెత్తబడ్డాన్ని బట్టి. ఆరాధించకుండా ఎలా ఉంటాం? చాలామంది వాడు ఎట్టున్నాడు, వాడి బట్టలు ఎట్టున్నాయి, వాడిని ఎందుకు మన వరుసలో కూర్చొని ఇచ్చారు అంటారు. మీకు గుర్తుందో లేదో, కిరణ్ మ్యారేజ్ జరుగుతుంది అక్కడ. అప్పుడు దాని అడ్మినిస్ట్రేషన్ ఇద్దరికి అప్పగించబడింది, నానికిని జేపీకిని. ఆ రోజు జేపీతో ఒక మాట చెప్పారు, జేపీ ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చి కూర్చున్నా, పిచ్చోళ్లే వచ్చి కూర్చున్నా, భోజన పంక్తి నుంచి లేపి పంపొద్దు వాళ్ళని. అక్కడ కూర్చొని మనం ఎవరు అండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సరసన కూర్చోవడానికి. ఆయన ఎత్తబడకపోతే మనకి భాగ్యం ఎక్కడిది? ఆయన ఆరాధించకుండా స్తుతించకుండా ఎలా ఉంటాం చెప్పండి మీరు? హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆయన ఏమన్నాడో తెలుసు, యూదులతో అద్భుతమైన మాట చెప్పాడు. చూడండి ఏమన్నాడు. యోహాను సువార్తలోని 8వ అధ్యాయంలోని 28వ వచనం, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు
వాళ్ళు ప్రభువుని రిజెక్ట్ చేశారు. చెప్పాడు, అబ్బాయి రేపు మీరు నన్ను పైకెత్తుతారు, అప్పుడైనా గ్రహించండి నేను ఆయన్ని అని. దెన్ యూ కెన్ రిమెంబర్ మీ యాజ్ ఐ యామ్ హీ. నేను ఆయననని మీరు గుర్తించండి, నేనే ఆయన్ని. మానవ జాతి విమోచన కోసం ఎదురు చూస్తున్నవాడిని నేనే అని, మానవులందరి కోసం ప్రాణం పెట్టేవాడిని నేనేనని, మానవులను 1000 ఏళ్ల కాలం పరిపాలించేది నేనేనని, తండ్రి కుడిపార్శ్వన నిలబడి మీ పక్షంగా పునరుద్ధాన దేహంలో నుండి విజ్ఞాపన చేసేవాడిని నేనేనని. అంతేకాదు, మీరు నన్నేం అడిగినా తండ్రి మహిమార్థం నేనే చేస్తాను, నేనే ఆయనని గుర్తించండి అన్నాడు. ఆయనలో ఉన్న దైవత్వాన్ని అంగీకరించకుండా ఏ వ్యక్తి రక్షించబడలేడు, ఏ వ్యక్తి ఆరాధకుడు కాలేడు. అందుకనే ఆయన గురించి కొన్ని మాటలు చూద్దాం. దయచేసి చూడండి, కొంచెం నన్ను ఓర్చుకోండి, కాలం కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 5:31. 30 కూడా చదువుకోవచ్చు. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసు పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయన అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలం చేత హెచ్చించెను. ఆయన పైకెత్తబడడం కాదు, హెచ్చించబడిన దేవుడయ్యాడు. ఆయన హెచ్చించబడినవాడయ్యాడు. ఎగ్జాల్టెడ్ వన్, హెచ్చించబడిన వాడయ్యాడు. ఎందుకు? ఎవరు నిరాకరించారో వారు దయ పొందడానికి, ఎవరు నిరాకరించారో వారు మారు మనసు పొందడానికి, ఎవరు నిరాకరించారో వారు పాప క్షమాపణ పొందడానికి ఆయన రక్షించేవాడుగా, రక్షకుడుగా దక్షిణహస్తపు వైపునకు ఆయన హెచ్చించబడినవాడయ్యాడు అని అపోస్తలుడు ఈ మాట చెప్పాడు. రెండవ మాట కూడా చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందా, 8 నుంచి 11 వరకు చదువుకుందా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఒక దినాన్న భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, పరలోకంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ ఆయన ఎదుట మోకాళ్ళు ఉనాలి. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి తల వంచాలి ఆయన ఎదుట. ఇవాళ నిరాకరించవచ్చు, రేపు వాట్ అబౌట్ టుమారో? క్షణం ఆలోచించండి. ఎవరైనా మన కొరకు పైకెత్తబడిన వాడు నేడు హెచ్చించబడిన వాడు అయ్యాడు. భూమి మీద ఉన్న అందరికంటే మూడో మాట కూడా చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం.
సమస్తమును తనకు లోబరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆయన ఎవరు అంటే కేవలం పాపం నుండి మరణం నుంచి విడిపించడం కాదు, మరణం తరువాత కూడా ఈ దేహానికి కుళ్ళి మట్టిలో కలిసిపోయి అయిపోయిన ఆ దేహానికి కూడా తనతో సమానమైన రూపం గల శక్తి కలిగిన దేహంగా పునరుద్ధాన దేహాన్ని మనకివ్వడం కోసం ఆయన ఎత్తబడి మరణించాడు. మన స్థానంలో మనకు బదులుగా మరణించి మనకు పునరుద్ధానం అనే ఈవిని తన పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు అంటారు ఎత్తబడటం అంటే ఏమిటి అని అడుగుతారు. తర్వాత ఆయన పైకెత్తడం ఏంటంటారు. ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాల. అర్థమైన వాళ్ళు ఆరాధన చేయండి, అర్థం కాని వాళ్ళు మౌనంగా ఉండండి, మోకరించండి.